బీజేపీ దేవుళ్ల పేరుతో రాజకీయం చేస్తోందని విమర్శించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తే మోదీ పెద్ద పెద్ద కంపెనీలను అదానీ అంబానీలకు కట్టబెట్టారని ఫైర్ అయ్యారు. 100 సీట్లతో వచ్చే ఎన్నికల్లో మళ్ల పవర్లోకి వస్తామన్నారు. తమ ఫామ్ హౌస్లు రూల్స్ కి విరుద్ధంగా ఉంటే దగ్గరుండి కూల్చేస్తామన్నారు కాంగ్రెస్ నేతలు. వచ్చే ఎన్నికల్లో 100 సీట్లతో మళ్లీ పవర్లోకి వస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. మరోసారి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్రంతో పాటు కేంద్రంలోనూ అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో మతవాద శక్తులను తిప్పికొట్టాలన్నారు. పీసీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నిజామాబాద్ లో మహేష్ కుమార్ గౌడ్ కు సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ జిల్లా రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లా. ఒక పీసీసీ అధ్యక్షుడు ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నప్పుడు ప్రజల ఆస్పిరేషన్స్, ప్రజల ఆశలు కూడా పెరుగుతాయి. మా జిల్లాకి ఏదో లవ్ జరుగుతుంది, ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు ఇద్దరు సాన్నిధ్యం ఉంది కాబట్టి, పీసీసీ అధ్యక్షుడు ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కాబట్టి అవకాశాలు ఉన్న చోట దాన్ని సద్వినియోగం చేసుకుంటే జిల్లా అభివృద్ధికి నా వంతు తోడ్పాటు ఇచ్చినట్టు అవుతానన్న సందర్భం కూడా మనవి చేస్తా ఉన్నాను. గల్ఫ్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. గత సర్కార్ వల్లే నిజామాబాద్ నిర్లక్ష్యానికి గురైందని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కార్యకర్తలే కీలక పాత్ర పోషించారన్నారు ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కి గౌడ్. రేవంత్ సర్కార్పై అడ్డగోలుగా మాట్లాడితే ఊరుకోమన్నారు నేతలు. ప్రాణహిత చేవల ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మాణం తలపెట్టిన ఒక ప్రాజెక్టే నిలిచిపోవడమే కానివ్వండి, అంత పూర్వం మనం నిర్వహించబడుతున్న ఒక చక్కెర కర్మాగారాలు మూతపడటమే కానివ్వండి, ఈ ప్రాంతంలో స్థానికంగా ఉపాధి పొందలేక గల్లు పాట పడుతున్నటువంటి ఒక కార్మికులకు అండగా నిలబడిన ప్రభుత్వం ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టకపోవడమే కానీ ఇవన్నీ కూడా చెప్పంటూ నేను గతంలో శాసన మండలి సభ్యుడిగా ఎంపీ కావడానికి నాకు నిజామాబాద్ జిల్లా ఏ విధంగా అండగా నిలిచిందో నేను మర్చిపోలేను. ఈ మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉన్న ప్రభుత్వం సంవత్సర కాలమే ఉంటుందని ఒరే వెదవల్లారా ఖబర్దార్. ఇక్కడున్న వేలాది మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు గడ్డి పోచాలనుకుంటున్నారేమో, గడ్డ పారలుగా మారి కాంగ్రెస్ పార్టీ సైనికులా ఉండి పార్టీని, ప్రభుత్వాన్ని రక్షించుకుంటారు. కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా, ఉమ్మడి జిల్లాలో మనం 9 స్థానాలు గతంలో గెలిచాం. ఎంతో మంది యువ రాజకీయ నేతలకు చువ్వాడి రత్నాకర్ ఆదర్శమన్నారు కాంగ్రెస్ నేతలు. నేటి రాజకీయాల్లో సేవ అనేది లేదన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో చువ్వాడి రత్నాకర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ వంశీకృష్ణ హాజరయ్యారు. సర్పంచ్ నుంచి మంత్రి వరకు ఎదిగిన చువ్వాడి రత్నాకర్ జీవితం ఆదర్శమన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఆ నిర్మాణ భాగంలో ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేయాలి, వారికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ విధంగా పోరాటం చేయాలి, సంస్థాగతంగా పార్టీని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో కూడా కాంగ్రెస్ పార్టీని కూడా బలోపేతం చేయడానికి వారి ఆలోచన విధానం కూడా మాకు ఆదర్శమని చెప్తూ, మరి రత్నాకర్రావు గారికి రత్నాకర్రావు గారు కూర్చొని మాట్లాడుతుంటే నేను కూడా నాకు అవకాశం దక్కింది. వాళ్ళ మధ్యలో కూర్చొని వాళ్ళు పెద్దలు ఇద్దరు మాట్లాడుతుంటే ఆ రోజు కూడా డిసిప్లిన్ గురించి చెప్తుంటే, బిజినెస్లో మంచిగా డిసిప్లిన్గా పనిచేయాలి, ఏదన్నా నమ్మితే కంకణం కట్టుకొని అది పూర్తి అయ్యే వరకు నువ్వు పనిచేయాలి అని చెప్పి నాకు ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ అది గుర్తు తెచ్చుకుంటున్నాను. నిజంగా ఒక సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి స్థాయి వరకు ఎదిగారంటే మీరందరూ ఒకసారి ఆలోచించాలి. దాని వెనుక ఎంత కృషి ఉన్నదో, ప్రజల ప్రేమ ఉన్నదో అని చెప్పి అది స్పష్టంగా కనబడుతుంది. తన ఫామ్ హౌస్ నిబంధనల ప్రకారమే కట్టామన్నారు కాంగ్రెస్ నేత పట్నం మహేందర్ రెడ్డి. తన ఫామ్ హౌస్ అక్రమమే అయితే తానే దగ్గరుండి కూల్చేస్తారన్నారు. తన ఫామ్ హౌస్ అక్రమ నిర్మాణం అంటున్న కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డిపై ఫైర్ అయ్యారు మహేందర్ రెడ్డి. నిజంగా మీరు దమ్ముంటే ముఖ్యమంత్రి గారు మహేందర్ రెడ్డిది ఫస్ట్ లీలలో ఉన్నది కొట్టు, సెకండ్ శ్రీనివాసరెడ్డి గారి కొట్టు అన్నాడు. అందుకే నేను చెప్పాలి కదా, ప్రజలకు కూడా తెలపాలి కదా. ప్రజలకు తెలియాలంటే నేను ప్రెస్ పెట్టి చెప్పాలి కదా. మొన్న పెట్టినాను, మళ్ళీ మేము పెట్టినాక కూడా మళ్ళీ కేటీఆర్ మళ్ళీ పదే చెప్తున్నారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సబితానంద రెడ్డి గారు అన్ని ప్రోగ్రాంలు అంతటా పోతున్నారు. అట్లా నా దగ్గర కూడా వచ్చి తప్పు ఉందంటే కొట్టేస్తా అంటున్నాను నేను. సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు. అజీజ్ నగర్ లో ఉన్న తన ఫామ్ హౌస్ పై కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. అధికారులను పంపించి తన ఫామ్ హౌస్ FTL బఫర్ జోన్ లో ఉంటే మార్క్ చేయాలన్నారు. ఒకవేళ FTL బఫర్ జోన్ లో ఉంటే అప్పుడు తన ఖర్చులతోనే కూల్చేస్తానన్నారు. మూసి ప్రక్షాళనకు పూర్తిగా సహకరిస్తానని చెప్పారు. పార్టీకి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరించారని తెలిపారు కేవీపీ రామచంద్రరావు. సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే హక్కు మందకృష్ణ మాదిగకు లేదన్నారు కాంగ్రెస్ నేత గజ్జెల కాంతం.
అందరూ ఉద్యమం చేస్తేనే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో సానుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. వర్గీకరణ ప్రకారమే డిఎస్సీ గ్రూప్ 1 ఉంటుందన్నారు. అన్ని ఉద్యోగాల్లో న్యాయం జరుగుతుందని చెప్పారు గజ్జెల కాంతం.